టెస్టింగ్, కోడింగ్ ఒకప్పుడు మంచి జాబ్స్ ఉండేటువంటివి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వీటి వల్ల ఏంటంటే వీటి ప్రాధాన్యత కొద్దిమేర తగ్గిపోతూ వస్తూ ఉందన్నమాట. సో ఒకప్పుడు బాగా వెలుగొందినటువంటి ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిమ్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇలా మారిపోతున్న టెక్నాలజీ చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏముంటాయి, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్లో, ప్రైవేట్ కంపెనీస్లో అంటే మీ దృక్కోణంలో ఏం చెప్తారు సార్? మీరు అన్నది ప్రశ్న కరెక్టే. దానికి ఏంటంటే కాలానికి అనుకూలంగా మనం కూడా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. కొత్త కొత్త టెక్నాలజీస్, ఇప్పుడు ఇంతకుముందు ప్యూర్ కంప్యూటర్ సైన్స్ ఉండేది, ఇప్పుడు అగ్మెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కోర్సుల్లో మనం ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ కోర్సు నేర్చుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ ఇవన్నీ వస్తున్నాయి. వాటి మీద మనం కూడా ఒక కొత్త కోర్సులు నేర్చుకొని దాంట్లో కూడా మనం కొంచెం ప్రావీణ్యత సంపాదించాలి. ఎప్పుడంటే ఇప్పుడు ఇది టెక్నాలజీ అనేది ఎవర్ చేంజింగ్, ర్యాపిడ్ చేంజింగ్ ఉంది. టెక్నాలజీతో పాటు మనం కూడా చేంజ్ కావాలి. వీ టు హ్యావ్ టు అప్డేట్ అవర్ నాలెడ్జ్ ఇన్ అకార్డెన్స్ విత్ టెక్నాలజీ. అప్పుడు మనం ఏ జాబ్ కన్నా కూడా మనకు ప్రాబ్లం ఉండదు. ఈ అప్డేషన్ ఆఫ్ నాలెడ్జ్కి, అప్డేషన్ ఆఫ్ అవర్ థాట్స్కి ఎలాంటి స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి సార్? స్టూడెంట్స్ కూడా ఈ యొక్క స్కిల్స్ని ఎలా పెంచుకుంటూ పోవాలి ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ దేర్ బీటెక్ కెరియర్ సార్? ఓకే. సో స్టూడెంట్ కాలేజీ జాయిన్ అయినప్పటి నుంచి బేసిక్గా టెక్నికల్ కాంపిటెన్స్, అతను ఏ కోర్స్ చదువుతాడు, సివిల్ ఇంజనీరింగ్లో సివిల్లో కాంపిటెన్సీ డెవలప్ చేసుకోవాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కాంపిటెన్సీ డెవలప్ చేసుకోవాలి, ఎలక్ట్రానిక్ ఇంజనీర్లో కాంపిటెన్సీ డెవలప్ చేయాలి. అంటే ఏ కోర్సు నువ్వు చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్సులో టెక్నికల్ కాంపిటెన్స్ అనేది డెవలప్ చేయాలి. అంటే ఫండమెంటల్ నాలెడ్జ్ నుంచి హయ్యర్ నాలెడ్జ్ లెవెల్స్ వరకు ఆ స్పెషలైజేషన్స్ ఫస్ట్ ఉండాలి. సెకండ్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్లో కూడా జాబ్స్ మనకు ఐటీ సెక్టార్లో కూడా ఏ బ్రాంచ్ కూడా పోవచ్చు. కాబట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, డిజిటల్ టెక్నిక్స్ మీద ఎక్కువ అవగాహన పెంచుకోవాలి. ఫాస్ట్ కోడింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు జావా, పైథాను, C++ ఇవి నేర్చుకోవాలి. ఇప్పుడు కోరు సంబంధించిన వాళ్ళు కూడా. దీంతోపాటు లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ స్పిరిట్, కమ్యూనికేషన్ స్కిల్స్, కొంత బిజినెస్ మైండ్ సెట్, ఇవన్నీ కూడా వీటితో పాటు మనం పెంచుకుంటే ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. టెక్నికల్ కాంపిటెన్సీ ఉండాలా, వాళ్ళ యొక్క ప్రోగ్రామింగు స్కిల్స్ ఉండాలి బాగా, తర్వాత టీమ్ స్పిరిట్, లీడర్షిప్ క్వాలిటీసు, కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ కావచ్చు, ఏ స్కిల్ అయినా కూడా. అంటే బిజినెస్లో డిస్కషన్స్, గ్రూప్ డిస్కషన్స్ కానీ, సో కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాటర్స్. సో ఈ 5 ఉంటే కనుక వాళ్ళు ఏ ఉద్యోగంలో రాణించే అవకాశం ఉంటుంది.